కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లి అధికారుల పథకాలను ప్రజలకు అందించే క్రమంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్లను ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. మరి ఈ లోపలనే మనం కట్టినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లను ప్రారంభించుకోవాలా. మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తే ఇబ్బంది వస్తున్న ఉద్దేశం మీద పూర్తయినటువంటి ఈరోజు గొడ్లవీడులో రైతు భరోసా కేంద్రము, వెల్నెస్ సెంటర్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు సోమరెడ్డిపల్లి వనలో కూడా మరి సచివాలయము, ఈ యొక్క హెల్త్ రైతు భరోసా కేంద్రం కూడా ఓపెన్ చేసింది. మనం టోటల్గా బ్రహ్మంగారి మఠం మండలంలో 14 సచివాలయాలు ఉన్నాయి. 14 సచివాలయాల్లో 10 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4 కూడా తొందరలోనే పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదే రకంగా దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఎందుకు కట్టారనే దాని మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటి, ప్రజల వద్దకే పరిపాలన, ప్రజలకు అసౌకర్యం కలగకుండా, వాళ్ళు ఆఫీసు చుట్టూ తిరగకుండా, వాళ్ళ సమయం వృధా చేయకూడదనే ధ్యేయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మన దగ్గర సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయంలో మండలాఫీసులో కూడా లేడు 11 మంది అధికారులు. ప్రతి సచివాలయంలో కూడా ఉన్నాడు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, వెల్ఫేర్ ఉన్నాడు, మరి డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడు. అన్ని రకాలకు సంబంధించిన రాబోయే రోజుల్లో భూముల రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలోనే జరగాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ పంచాయతీలు జరిగే పనులు కానీ ఏ రకాల ఉంటే అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు, క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, బీటెక్ తెలుసు. ఇంకా మన దగ్గర మండలాల్లో ఉండే డిప్లొమాలే ఉండేది. అక్కడ ఉండేవారు బీటెక్లు, ఎంటెక్లు ఉండేవారు కూడా చాలా ఉన్నారు. మేము కూడా కాజీపేట చూశాను. అక్కడ 17 సచివాలయాలు, 17 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటే దాంట్లో 10 మంది ఎంటెక్ తీసుకుంటున్నారు. మిగతా అంతా బీటెక్, డిప్లొమాలో ఎక్కడ తెలుసు. మన దగ్గర అన్ని రకాల సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా దానివల్ల ఎంత ఉపయోగము. రైతులకి ఏదైనా ఫెర్టిలైజర్స్ కావాలంటే రైతు భరోసా మీద 48 hours పడుతుంది. హెల్త్ క్లినిక్ ఉన్నాయి, ఇప్పుడే చూపించుకోవచ్చు. కొత్తగా ఓపెన్ చేసి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, మరి అదే రకంగా జ్వరం వచ్చే కానీ దాదాపు 40 రకాలకు సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా అక్కడ క్వాలిఫైడ్ టెస్ట్స్ చేస్తున్నారు. 100కు పైన ఉన్నటువంటి జబ్బులకు ఫ్రీగా మెడిసిన్స్ కూడా వాళ్ళ దగ్గర. మరి ఈరోజు చిన్న చిన్న జబ్బులు చేసినటువంటి వాళ్ళకి ఎక్కడికో పరిగెత్తకుండా గొడ్డవిడ్లో ఉంది, ఎక్కడ కావాల్సిన అక్కడే ఉంది, హాస్పిటల్ పెట్టారు. దానివల్ల ఎంతో ఉపయోగపడి. మరి అదే కాదు, పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్లు ఎంతమంది ఎక్కడికి పడిగాపులు కాస్తాను, అది చుట్టూ తిరగలాగా ఎన్నారు. ఈరోజు తెల్లవారుదానికి వెళ్ళాలి, ఇలాగే రేషన్ ఇస్తున్నాం. మరి అన్నిటి మించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు వాలంటీర్స్ పెట్టిన మామూలు ఉన్నారు. సైనికులు వాలంటీర్స్ ఎవరికి ఏ ఇంటికి ఏం కావాలన్నా 2 నిమిషాలు ఉండాలి చూసి అక్కడ అమౌంట్ ఎలిజిబిలిటీ ఉందా, రైతు భరోసా ఉందా, ఆసరా ఉందా, చేయూత ఉందా, ఈబీసీ నేస్తం ఉందా, మరి అవన్నీ కూడా వాళ్ళు విచారించి పక్కాగా ఎంతో నీతి నిజాయితీ వాలంటీర్స్ పనిచేశారు. మరి మనం వాళ్ళ పార్టీ చూడడంగా, కులం చూడడంగా, అర్హత ఎవరైనా సరే పక్కా టీడీపీ ఎవరైనా వాళ్ళకి కూడా ఇస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ అభివృద్ధి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అమ్మఒడి తిరగాల్సిన అవసరం లేదు, రైతు భరోసా తిరగాల్సింది ఏ పనికి అవసరం లేదు. వాళ్ళ అకౌంట్లో పట్టుకుని వాళ్ళ అకౌంట్లోనే వేస్తాను నిమిషాలు. మరి అదే రకంగా మనం చూస్తున్నాం. సంక్షేమ కార్యక్రమం నిన్ననే చేయూత ఓపెన్ చేసాం. రేపు ఈబీసీ నేస్తం ఉంది, బంగాళపల్లికి సీఎం చేస్తాం. మరి అన్ని రకాల అందరికీ ఎత్తుకోవాలి.
మరి ముఖ్యంగా బ్రహ్మగారి మఠం తీసుకున్నాం. బ్రహ్మగారి మఠం కూడా మనం చూసి అభివృద్ధి అనేది చూస్తున్నాం. మరి ఏ రకంగా ఈరోజు పొలేరం డెవలప్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని పర్టికులర్ స్థాపన పోలేదు ఎవరైనా ఈరోజు ఎంత బాగా వచ్చింది. మరి బ్రహ్మగారి మఠం చుట్టూ కూడా ప్రాకారం పూలు పెట్టింటే ఇక్కడ జరుగుతుంది ప్రాకారం. మరి కొన్ని కోట్ల రూపాయలతో ప్రాకారం కూడా డ్రైనేజ్ చేయించాం, డ్రైనేజ్ చేయించాం. ముఖ్యంగా నందిపురం నుంచి బ్రహ్మగారి మఠం వరకు తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ళలో ₹1 ఖర్చు పెట్టి కదా ఈరోజు మొత్తం రెన్యూవల్ చేయించాం. ఈ మన దేవలమూరు కూడా ఇప్పుడు సీసీ రోడ్డు కూడా డబుల్ రోడ్డు కూడా మొదలుపెట్టి చేస్తున్నాం అయిపోయింది. మరి అన్ని రకాల ఏ గ్రామానికి కానీ చేస్తున్నాం. ఇప్పుడు PMGSY కింద దాదాపు 9 కోట్ల చిల్లరతో రోడ్డు మనం స్టార్ట్ చేసినాం. ఎక్కడ మల్లెపల్లి గొడ్డవీడి వరకు దాదాపు 9 కోట్ల రూపాయలతో పన్నీరు, అది కూడా 3 నెలలు పూర్తి చేస్తున్నాం. మరి అభివృద్ధి ఏంటి? 14 సచివాలయాలు అంటే ప్రతి ఒక్క సచివాలయానికి ₹1 కోటి ఖర్చు అవుతుంది. రైతు సంగీతం అయితేనే, బిల్డింగ్ అయితేనేమి, సచివాలయం అయితేనేమి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి. మరి ఇవన్నీ అభివృద్ధి కాదండి. మరి అదే రకంగా సంక్షేమం తీసుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా కొన్ని రీజనల్ పార్టీస్ ఉన్నాయి. మమతా బెనర్జీ రీజనల్ పార్టీస్, కేరళ. ఎక్కడే కానీ భారతదేశం ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి భారతదేశం ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగదు. అన్నిటికంటే మించి ఈరోజు తెలుగుదేశం పార్టీ భయపడతారు. దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది. మరి కొంచెం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ కాలు పట్టుకొని చేసినాడు, ఒప్పించుకున్నాడు. అది ఒప్పందం వీరగంజలు మనం వాళ్ళకు చేసుకునే. మరి అన్నిటువంటి బీజేపీ నచ్చలేదు.